పోయిన వీడియోలో ఈ వరల్డ్ క్రైసిస్ గురించి అంటే ప్రపంచ స్థాయిలో ఈ తీరు తెన్నులు గమనించారు అనుకోండి, మీకు ఎక్కడ చూసినా కూడా ఒక రకమైన స్ట్రెస్, టెన్షన్, ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఆలోచన. సో ఇదంతా చూసారంటే ట్రంప్ గారు వచ్చిన తరువాత ఈ ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోతాయి, మీకు పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ అని అంటాం. పొరుగు దేశాలతో మీకు మంచి సత్సంబంధాలు, అందరూ ప్రశాంతంగా ఉంటారు అని అనుకున్నాం. రావడమే మీకు టారిఫ్ వార్ అని చెప్పి ప్రపంచం పైన ఒక యుద్ధము ప్రకటించాడు. సో వీళ్ళు నా శత్రువులు, వీళ్ళు నా శత్రువులు, వీళ్ళందరూ మా అమెరికాను దోచుకుంటున్నారు, ఇలా ఏంటి అలా ఏంటి నానా గందరగోళం చేశాడు. సో ఇవాళ ఏం మాట్లాడుతున్నాము? ఆగ్రో టెర్రరిజం అంటే మీకు రైతులు వ్యవసాయ రంగములో కూడా వీళ్ళ కోపాలు, ద్వేషాలు ఎలాగ మీకు చొచ్చుకుపోవడం. సో ఇదంతా మంచిది కాదు కదండి. కాబట్టి వరల్డ్ క్రైసిస్ అని మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ తరువాత మనము మాత్రము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, హై అలర్ట్లో ఉండాలి అనేది మీకు వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వార్తలు చూడండి ఫ్రెండ్స్, చైనా వాడు ఈ PL-15 ఫెయిల్యూర్ తరువాత తన వద్ద ఉండే మిలిటరీ శాటిలైట్స్ అంతా కూడా భారత్ వైపు కేంద్రీకరించడం. అంటే మీకు ఇంటెలిజెన్స్, సర్వీలెన్స్, అలాగే రికానెసెన్స్, ISR అంటారు. సో ఈ వ్యవహారంలో పాకిస్తాన్కి నేను పూర్తి సపోర్ట్ని ఇస్తున్నాను. అంటే రేపు పాకిస్తాన్ భారత్పై దాడులు చేయడానికి చైనా వాడు తన వంతు టోటల్ కోఆపరేషన్ ఇస్తున్నట్టుగా వార్తలు. మరి ఈ ఆటలో మనం ఎక్కడా కూడా రిలాక్స్ అవ్వకూడదండి. అబ్బా 4 రోజులు చాలా పెద్ద లెవెల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేశాము, వాడు ఇంత నష్టపోయాడు అంత నష్టపోయాడు, ఇక మనము రిలాక్స్ అవుదాం, నథింగ్ అండి. అలాంటి పరిస్థితి నాకు తెలిసి నెక్స్ట్ 6 months ఉండదు. సో దాంతో ఇప్పుడు చూసారనుకోండి, ఈ శనివారము ఆదివారం అంటే 7వ తారీఖు 8వ తారీఖు మనము ఒక నోటామ్ విడుదల చేసాం. నోటామ్ అంటే నోటిఫికేషన్ టు ద ఎయిర్ మెన్. అంటే రాజస్థాన్ గగనతలములో మీకు ఎటువంటి విమానాలు, యుద్ధ విమానాలు అనండి, సివిలియన్ విమానాలు ఎగరడానికి వీలు లేదు. సో ఈ నోటీస్ని మనము పాకిస్తాన్కి కూడా ఇచ్చాం. ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ అంటే ఆపరేషన్ షీల్డ్ ఎక్కడ? హర్యానా రాజస్థాన్ యొక్క ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద. ఎందుకంటే సిర్సా అనబడే ప్రాంతం నుంచి డైరెక్ట్గా ఢిల్లీ దాకా కూడా ఒక యుద్ధ విమానమో లేదా ఒక శక్తివంతమైన డ్రోనో ఎగిరి వెళ్ళగలదు. కాబట్టి ఇక్కడ ఏంటి? ఆపరేషన్ షీల్డ్. సో మీకు ఈ ఆపరేషన్ షీల్డ్లో అతి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, మా వద్ద మా రఫేల్స్ చెక్కు చెదరకుండా ఉన్నాయి, అలాగే మేము వాడుతున్న సుఖాయ్ 30 విమానాలు, వాటి యొక్క పనితనాన్ని చూడండి. నువ్వు శాటిలైట్ నుంచి చూస్తున్నావు కదా, గమనిస్తున్నావు కదా, నువ్వు నీ వద్ద ప్రపంచంలో ఎవరి వద్ద లేని మిలిటరీ శాటిలైట్స్ ఉన్నాయని చెప్పి చైనా వాడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. సో అలాంటప్పుడు నువ్వు గమనిస్తావు కదా, రాజస్థాన్లో ఏం జరుగుతుందో గమనించు. ఇక్కడ మేము మా వద్ద ఉండే అతి శక్తివంతమైన యుద్ధ విమానాలతో మీకు అతి పెద్ద ఎయిర్ ఎక్సర్సైజెస్ అనేవి నిర్వహిస్తున్నాం. నువ్వు ఎంత చూసినా, ఎంత రిపోర్ట్స్ విడుదల చేసినా యుద్ధమైతే చెయ్యాలి కదా. లిటరల్గా యుద్ధ క్షేత్రములో నువ్వు నీ వద్ద ఉండే యుద్ధ విమానాలు, అలాగే నీ వద్ద ఉండే ట్యాంకులు, హవిట్జర్స్, మిజైళ్ళు, డ్రోన్లు ఇవి పెట్టుకొని యుద్ధమైతే చెయ్యాలి కదా. మేము రెడీగా ఉన్నాం, మేము సిద్ధముగా ఉన్నాం. నీ వైపు ఏమిటి రెస్పాన్స్? ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద పాకిస్తాన్ నువ్వు ఏం చెయ్యగలవు? ఛాలెంజ్ చేస్తున్నా. అంటే మనము హై అలర్ట్లో ఉన్నాము, పూర్తిగా సిద్ధపడిపోయి ఉన్నాము. చైనా పాకిస్తాన్ కలిసిన ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క విషయం అండి, చాలామంది మిత్రులు ఏమండి ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ వీడితో ఏంటండి, వాడి దగ్గర ఏముంది? తుప్పు పట్టిన తుపాకులు, తుప్పు పట్టిన విమానాలు, వీటిని పెట్టుకొని మనతో ఏంటండి వీడు చేసే యుద్ధము, ఇది మాట్లాడుతున్నారు. కానీ అలా కాదు ఫ్రెండ్స్. ఇక్కడ గమనించాల్సిన విషయము, పాకిస్తాన్ వాడు ఒక బలహీనమైన దేశం అవ్వచ్చు, కానీ వాడు చైనా సహాయం తీసుకుంటున్నాడు. చైనా వాళ్ళ యుద్ధ విమానాలు వాడుతున్నాడు, వాళ్ళ మిజైళ్ళు వాడుతున్నాడు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
వీటినంతా కూడా ఈ దేశాలు చూడండి ఎలాంటి దుర్మార్గులు అంటే, వీళ్ళు పాకిస్తాన్ లాంటి ఒక తీవ్రవాద దేశానికి ఇన్నిన్ని ఆయుధాలు, ఇంత డబ్బు, ఇన్ని అప్పులు ఇచ్చి వాడిని పోషిస్తున్నారు. మళ్ళీ చూసారనుకోండి, టర్కీ వాళ్ళ వద్ద ఏకంగా 300 డ్రోన్లు తెప్పించుకుంటున్నాడు. సో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా వాడాలి. ఇది పాకిస్తాన్ వాడి ప్లాన్. అంటే వీడు వీక్ నేషన్ అవ్వచ్చు, వీడికి సహాయం చేసే దేశాలను చూసారనుకోండి వాళ్ళ వద్ద మంచి ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి భారత్ ఇలా రిలాక్స్ అవ్వడానికి అవకాశమే లేదు. మనము ఒక్క పాకిస్తాన్ని చూస్తే సరిపోదండి, చైనా వాడిని గమనించాలి, టర్కీ వాడిని గమనించాలి, అలాగే అజర్బైజాన్ లాంటి దేశాలు. ఇప్పుడు అజర్బైజాన్ అన్నారు అనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళ ఆయుధాలు వాడతారండి. అదేంటిది ఇజ్రాయెల్ వాళ్ళ ఆయుధాలు? అవును, ఇజ్రాయెల్ వాళ్ళ వద్దే అజర్బైజాన్ వాళ్ళు ఆయుధాలు కొంటారు. చూడండి ఎలా ఉందో. టర్కీ అనబడే దేశము ఇజ్రాయెల్కి చమురు సరఫరా చేస్తుంది. ఒకవేళ పాలిస్తీనియాకు సపోర్టుగా ఇజ్రాయెల్పై ప్రతీకారము అని వీళ్ళ పైప్ లైన్ వీళ్ళు మూసివేశారు అనుకోండి, ఇజ్రాయెల్ ఏ స్థాయిలో నష్టపోతుంది? అలాంటివి ఏమీ కూడా చేసే అధికారము టర్కీకి లేనే లేదు. అంటే వీళ్ళ ఫ్రెండ్షిప్, వీళ్ళ శత్రుత్వాన్ని గమనించారనుకోండి, ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉంటారు. సో వీళ్ళకి ఎక్కడా కూడా శాశ్వతమైన స్నేహితుడు, శాశ్వతమైన శత్రువు ఎవ్వరు ఉండరు. ఆ అవకాశము, ఆ ఆపర్చునిటీ అది తనకు బెనిఫిట్ అంటే వాడేసుకుంటారు. సో ఇలాంటి దేశాలతో పాకిస్తాన్ వాడికి ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటప్పుడు మనము మనల్ని కాపాడుకోవాలి. ఓకే, రష్యా ఉంది, ఇజ్రాయెల్ ఉంది, ఇంకా ఎన్నో దేశాలు మనకు సపోర్ట్గా ఉంటారు. అయినా కూడా యుద్ధము అన్నప్పుడు మనము మన యుద్ధమే చెయ్యాలి, ఇంకొకటి మీద ఆధారపడకూడదు. అలాంటి ఆయుధాలు పెట్టుకున్నా కూడా పాకిస్తానే కదా మనం అనుకోకూడదు. నెక్స్ట్ 6 months, ఈ డిసెంబర్ వచ్చేంత వరకు కూడా భారత్ యొక్క ఈ ఇన్విజిబుల్ వాల్ ఉంది చూసారా, టోటల్గా సెక్యూర్గా ఉండాలండి. ఇది వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, భారత్ అంటే ఒక రష్యా లాంటి దేశము, పాకిస్తాన్ అంటే ఒక యుక్రెయిన్ లాంటి దేశము. యుక్రెయిన్ ఏం చేయగలిగింది? $400 వర్త్ ఆఫ్ ఒక డ్రోన్ పెట్టుకొని, అంటే చీపెస్ట్ డ్రోన్ని పెట్టుకొని రష్యా లాంటి దేశము వాళ్ళ ఎయిర్ బేసెస్, వాళ్ళ అతి శక్తివంతమైన బాంబర్స్ని ఎలా వీళ్ళు ధ్వంసము చెయ్యగలిగారు, బూడిద చెయ్యగలిగారు. అలాంటి ప్లానే పాకిస్తాన్ కూడా భారత్తో చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. డైరెక్ట్గా యుద్ధము చెయ్యలేము. అదే మేము మా వద్ద డ్రోన్లు పెట్టుకున్నాము అనుకోండి, చిన్న డ్రోన్లను వాడి భారత్కి చాలా పెద్ద లెవెల్లో డ్యామేజ్ కలిగించవచ్చు అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ రష్యా వాళ్ళ వద్ద లేనిది మన వద్ద ఉన్నది ఏమిటి అంటే, ఇప్పుడు ఈ జెన్ టెక్నాలజీ అని ఒక సంస్థ, వాళ్ళు యాంటీ డ్రోన్స్కి కావలసిన సిస్టమ్స్ ఎన్నో తయారు చేశారండి. అంటే ఒక డ్రోన్ ఈ పర్టికులర్ కమ్యూనికేషన్ వ్యవస్థలోకి వచ్చిన వెంటనే ఎలక్ట్రానిక్ వార్ఫేర్, యాంటీ డ్రోన్ వార్ఫేర్లో ఇమీడియట్గా డ్రోన్ జామ్ అయిపోవడము, దాని కమ్యూనికేషన్ వ్యవస్థ మీకు కుప్పకూలిపోవడము, అది లిటరల్గా ఒక పువ్వులాగా రాలిపోవడము, ఇలాంటి ఒక సిస్టమ్ని మనము తయారు చేసుకున్నాం. అందుకే మన యుద్ధ నిపుణులు ఏమంటున్నారు, రష్యా నీకు మా సహాయం కావాలా, ఇలాంటి యాంటీ డ్రోన్ వార్ఫేర్లో మా వద్ద అద్భుతమైన అస్త్రాలు ఉన్నాయి, వాటిని నువ్వు వాడతావా మనం అడుగుతున్నాం. కాబట్టే మనం ధైర్యంగా ఉన్నాం. మన వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి. అయినా కూడా శత్రువుని మనము తక్కువ అంచనా వెయ్యకూడదు. కాబట్టే ఇవాళ మనము నోటామ్ అనౌన్స్ చేశాము, పాకిస్తాన్ వాడికి నోటిఫికేషన్ ఇచ్చాము. శనివారం మధ్యాహ్నం 3:30 ఇది స్టార్ట్ అయితే తరువాత 8వ తారీఖు రాత్రి 9:30కి ఈ ఎక్సర్సైజ్, ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది పూర్తి అవుతుంది. అంతవరకు మన వద్ద ఉండే విమానాలనంతా కూడా, స్క్వాడ్రాన్స్ అంతా కూడా తీసుకువచ్చి రాజస్థాన్ వద్ద లిటరల్గా మన శత్రువుకి చూపిస్తున్నాము, యుద్ధ విన్యాసాలు చేస్తున్నాము. ఇది చూసైనా పాకిస్తాన్ భయపడాలి. ఒకవేళ వాడు భయపడలేదు, కుక్కతోక వంకర అనుకుంటే మాత్రము ఈసారి మన ఎయిర్ స్ట్రైక్స్ వేరే లెవెల్లో ఉంటాయని చెప్పి యుద్ధ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ నోటామ్ గురించి మీకేమైనా నోటిఫికేషన్స్ వచ్చాయా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.